సో చాలా మంది షుగర్ పేషెంట్స్ మమ్మల్ని వచ్చి అడిగే మాట ఏంటంటే, సార్ ఈ కాళ్ళల్లో మంటలు తిమ్మిళ్ళు తగ్గట్లేదు. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, కాళ్ళల్లో ఉండే నరాలకి సప్లై చేసే రక్తనాళాలు క్రమక్రమంగా మీ లాంగ్ టర్మ్ షుగర్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల అవి మూసుకొని పోయి వాటికి ఆ రక్తనాళాలు అందించేటువంటి నరాలు ఉన్నాయి కదా, అవి దెబ్బతింటాయి అన్నమాట. కాబట్టి షుగర్ మొదలైనప్పటి నుంచే షుగర్ కంట్రోల్లో ఉండాలి. అసలు ఏం జరుగుతుంది? సపోజ్ ఇవి మన నరాలు అనుకోండి. ఇది ఒక నరం. మామూలుగా ఇది ఒక కరెంట్ వైర్ లాగా ఉంది. కరెంట్ వైర్ పైన ఈ పైన కోటింగ్ ఎల్లో కలర్ ఉంది కదా, ఈ ఎల్లో కలర్ అనే దాన్ని మైలిన్ అంటారు. లోపల ఉండేదాన్ని యాక్సాన్ అంటారు. ఇప్పుడు షుగర్ కంట్రోల్లో లేకపోతే లోపల ఉన్నటువంటి స్టెమ్ ఆక్సాన్ దెబ్బతింటది. లోపల ఉండేటువంటి కాపర్ వైర్ ఉంటాం కదా మనం, అది దెబ్బతింటది. అదే మనకు B12 డెఫిషియన్సీ, విటమిన్ల డెఫిషియన్సీ వల్ల కూడా లోపల స్టెమ్ దెబ్బతింటది. ఇంకేదైనా వాస్కులేటింగ్ న్యూరోపతి అంటారు, వాటి వల్ల లెప్రసీ అలాంటి ఇన్ఫెక్షన్ల వల్ల పైన ఉండేటువంటి ఈ ఎల్లో కలర్ కోటింగ్ ఉంది కదా మైలిన్, అది దెబ్బతింటది. అంటే జబ్బును బట్టి పైన ఉండే కోటింగ్ దెబ్బతింటది, లేకపోతే లోపల ఉండేటువంటి స్టెమ్ దెబ్బతింటది. అల్టిమేట్ గా ఏమైందంటే మొత్తం ఇవన్నీ కూడా చాలా వరకు ఇర్రివర్సిబుల్. మనము వ్యాధి మొదటి దశలో ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. అంటే షుగర్ స్టార్ట్ అయినప్పటి నుంచే కంట్రోల్లో ఉండాలి. షుగర్ స్టార్ట్ అయిన తర్వాత 5 ఏళ్ళు వదిలేసి 10 ఏళ్ళు వదిలేసి ఇప్పుడు వచ్చి మంచిగా చేయండి అంటే మేము చేయలేము, అది పాసిబుల్ కాదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలా మంది షుగర్ ఫాస్ట్ గా తగ్గించుకుంటారు. అంటే HbA1c 10-12 ఉంటుంది. ఇప్పుడు బాగా ఒకటేసారి కళ్ళు తెరిచి వెంటనే 6-7కు తీసుకొచ్చుకుంటారు 3 నెలల్లో 4 నెలల్లో. అప్పుడు కూడా ఒకటేసారి మీకు షుగర్ తగ్గిపోవడం వల్ల ట్రీట్మెంట్ ఇండ్యూస్డ్ డయాబెటిక్ న్యూరోపతి అని వస్తుంది. అది కూడా చాలా పెయిన్ఫుల్ గా, కాళ్ళు మండుతున్నట్టుగా, మోషన్ రాకపోవడం, కాన్స్టిపేషన్ రావడం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి షుగర్ అనేది ఒక పద్ధతిగా మెయింటైన్ చేయాల్సిన విషయం. ఎవరు పడితే వాళ్ళు చెప్పింది దయచేసి నమ్మకండి.